ఫ్యామిలీ స్టార్ మూవీ చూసి రావడం జరిగింది. మిడిల్ క్లాస్ రెస్పాన్సిబిలిటీస్ అసలు ఎక్కడున్నాయి సినిమాలో? అవేదో తీశారంటే తీశారు, థియేటర్లో స్లీపింగ్ పిల్ ఇచ్చి మరీ పడుకోబెట్టేశారు. మూవీ నాకైతే నచ్చలేదు గాయస్. అసలు ముందు నుంచే నాకైతే ఈ సినిమా మీద పెద్దగా హోప్స్ లేవు. కాకపోతే గీతా గోవిందం లాంటి క్లాసికల్ హిట్ తర్వాత సేమ్ అదే కోంబోలో వస్తున్న మూవీ దీనికోసం వెళ్ళాల్సి వచ్చింది. స్టోరీ పెద్దగా ఏముండదు, సింపుల్ ప్లాట్. మిడిల్ క్లాస్ అయిన ఒక పర్సన్ ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నాడు, ఆ తర్వాత కొన్ని అనుకోని కాన్సిక్వెన్సెస్ వల్ల తన లైఫ్లోకి హీరోయిన్ ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత రెస్ట్ ఆఫ్ ది స్టోరీ ఏంటనేది అసలు ఏముంది చెప్పుకోవడానికి? ఏమీ లేదు. అదే రొట్ట, అదే స్టోరీ, అదే కుట్టుడు. హీరో అండ్ హీరోయిన్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్స్ వరకు ఓకే. ఆ తర్వాత ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక హారిబుల్ సీరియల్లా సాగింది. నెక్స్ట్ ఏంటి అనేది మనం ముందే ప్రెడిక్ట్ చేయొచ్చు. నాకైతే స్క్రీన్ ప్లేలో ఎక్కడ గ్రిప్పింగ్ కనిపించలేదు. ఏదో తీశారన్నట్టుగా తీశారు. స్టోరీలో ఫాస్ట్నెస్ లేదు, పూర్ రైటింగ్. నెక్స్ట్ ఏంటి అనే క్యూరియాసిటీ కూడా లేదు. పోనీ ఎమోషన్స్ ఏమన్నా వర్కౌట్ అవుతాయంటే అది కూడా శూన్యమే. స్టోరీ ఏంటనేది మనకి ఇంపార్టెంట్ కాదు, ఆన్ స్క్రీన్ మీద స్టోరీని ఎలా చూపించారనేది ఇంపార్టెంట్. సేమ్ స్టోరీ ఉన్నా పర్లేదు మనకి. అసలు ఈ మూవీ తీసింది గీతా గోవిందం తీసిన డైరెక్టర్ పరశురామేనా అనిపించింది. గీతా గోవిందంలో క్లైమాక్స్లో వెన్నెల కిషోర్ కామెడీ టైమింగు అండ్ ఆ లవ్ ట్రాక్ ఎమోషన్స్ని పర్ఫెక్ట్గా చూపించారు. ఇక్కడ కూడా వెన్నెల కిషోర్ లాంటి యాక్టర్స్ ఉన్నా కూడా పెద్దగా కామెడీ వర్కౌట్ అవ్వలేదు. ఎందుకో తెలీదు, వెన్నెల కిషోర్ లాంటి యాక్టర్స్ని సరిగ్గా యూజ్ చేసుకోలేదనిపించింది. కమింగ్ టు యాక్టర్ పర్ఫార్మెన్స్, విజయ్ది డీసెంట్ యాక్టింగ్, హీరోయిన్ కూడా పర్లేదు, ఓకే. నాకెందుకో వీళ్ళిద్దరి పేరు సెట్ అవ్వలేదు అనిపించింది. అండ్ ఆ కెమిస్ట్రీ కూడా వర్కౌట్ అవ్వలేదు. కొన్ని చోట్ల వీళ్ళిద్దరి సిచ్యువేషన్స్ తగ్గట్టు వీళ్ళ సీన్స్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. రిమైనింగ్ యాక్టర్స్ అంతా ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, సినిమాని రిచ్గా చూపించారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఫైనల్లీ దట్స్ ఇట్ గైస్. ఇక చూస్తారంటే మీ కర్మ. మీరు మూవీ చూసింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.